దేశంలోనే ప్రతిష్టాత్మక పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటి. అత్యున్నత స్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ విజయం మాత్రం కొంతమందినే వరుస్తుంది. అందుకు గల ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సివిల్స్ కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎలాంటి టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, తక్కువ సమయంలో సిలబస్ ను కవర్ చేయడం ఎలా తదితర అంశాలు తెలుసుకునేందుకు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రాంబాబుతో ప్రత్యేక ముఖాముఖి. సివిల్ సర్వీసెస్ 2022 దరఖాస్తుల ఘట్టం ముగిసింది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రిలిమ్స్లో ఎలాంటి సవాళ్లు ఉంటాయి, పరీక్షకు ఏ విధంగా సిద్ధం కావాలి, సివిల్స్లో విజయం సాధించాలంటే ఈ పరీక్షలో ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాలపైన లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు, అంటే ప్రిలిమ్స్కి సంబంధించి పరీక్ష త్వరలోనే అంటే కొద్ది రోజుల్లో జరగబోతుంది. అంటే ఇప్పటికే అంటే దరఖాస్తుల ఘట్టం ముగిసింది. అంటే ఈసారి ఈ సివిల్ సర్వీసెస్లో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా పోటీ ఎలా ఉంది, ముఖ్యంగా తెలుగు అభ్యర్థుల నుంచి ఈసారి స్పందన ఎలా కనిపిస్తోంది? ఈసారి మనకు 1000 పైన ఉద్యోగాలు ఉన్నాయి. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం 20% పైన జాబ్స్ పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ గమనిస్తే రైల్వే సర్వీసెస్, రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కిందకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఇయర్ ఒక 10 లక్షల మంది వరకు అప్లై చేసినా కానీ 5 లక్షల మందే ఈ ఎగ్జామ్ రాస్తారు. 5 నుంచి 6 లక్షల మంది రాస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మీద అవగాహన, దాంతోపాటు పట్టుదల బాగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ దాదాపు 60 మంది మన స్టేట్స్ నుంచి సెలెక్ట్ అవ్వడం వలన ఈసారి చాలామంది అప్లై చేయడం జరిగింది. ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ విస్తృతి ఎలా ఉంటుంది, అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2 ఈ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం ఎలా ఉంటుంది? సో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్లో యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి. అంటే సెకండ్ పేపరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఫస్ట్ పేపర్లో కాంపిటీషన్లో మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూస్తే సీసాట్ పేపర్ ఉండే కొద్దీ టఫ్ అయిపోతూ ఉంది. పిల్లలు చాలా సరదాగా క్లియర్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ ఎస్పెషల్లీ మనకు లింగ్విస్టిక్ స్కిల్స్ అనేవి, భాషా పరిజ్ఞానం చాలా తక్కువ ఉండడం వలన సీసాట్ పేపరు టఫ్ అయిపోతూ ఉంది. అందువల్ల పిల్లలకు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సీసాట్ యాప్టిట్యూడ్ టెస్ట్ని క్వాలిఫైయింగ్ ఎగ్జామే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. రెండోది కంపల్సరీ యాప్టిట్యూడ్ పేపర్స్ని ముందు ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని. జనరల్ స్టడీస్ విభాగానికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎన్వైర్నమెంట్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే 50% క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్వైర్నమెంట్లో ఇంటర్నేషనల్ ట్రీటీస్, కొత్త రక పదజాలము ఇవి వస్తూ ఉన్నాయి, వీటి మీద కూడా దృష్టి పెట్టండి. అదేవిధంగా ఈ మెటీరియల్ ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని చాలామంది అభ్యర్థుల్లో కనిపిస్తుంటుంది. అంటే పత్రికలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఇటీవల డిజిటల్ మెటీరియల్ చాలా అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటిని అంటే ప్రధానంగా పరీక్ష కోణంలో ఏ మెటీరియల్ను ఉపయోగపడుతుందంటారు? మెటీరియల్ అంటే ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మెటీరియల్ అనేది విపరీతంగా అందుబాటులో వచ్చింది. అది చాలా కరెక్ట్ విషయం. దానివల్ల స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ కూడా పెరిగింది. ఏ ఎగ్జామ్కైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము రివిజన్ చేయలేకపోతే మనము ముందు చదివింది కూడా వేస్ట్ అయిపోతుంది. సో చదివింది అర్థం చేసుకొని, జీర్ణం చేసుకొని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు రెడీ రికనర్స్ అనే మెటీరియల్స్ వచ్చాయి. క్విక్ రివిజన్ మెటీరియల్స్, రెడీ రికనర్స్, ఇవి ఒక్కసారి కొనుక్కోండి. ఇప్పుడు ఆ లావుపాటి టెక్స్ట్ బుక్స్ తీసుకొని మళ్ళీ చదవడం అనేది చాలా సమయంతో కూడిన విషయం. ఈ రెడీ రికనర్స్ ఏంటంటే ఆ బుల్లెట్ పాయింట్స్ లాగా కన్వర్ట్ చేశారు. వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి. రెండోది కరెంట్ అఫైర్స్లో మీరు మొత్తం కవర్ చేయాలనుకోవడము కూడా సాధ్యం కాదు. సో లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉన్న మెటీరియల్స్ని మళ్ళీ ఫోకస్ చేయండి. కానీ ఆ విషయం మీద అవగాహన, పూర్తి స్థాయి అవగాహన పెట్టుకున్నాకే ఈ రెడీ రికనర్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. అంటే పరీక్షకు సిద్ధం కావడం కోసం ఈ మోడల్ టెస్టులు, అదేవిధంగా కోచింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి శిక్షణ, ఇతర సీనియర్ల సలహాలు, వీటన్నిటిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, వీటిలో ఎక్కువ ఏది ఉపయోగం ఉంటుంది? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది చాలా కాంప్లికేటెడ్, అన్డిఫైన్డ్ సిలబస్ ఉండడం వలన పిల్లలు ఎప్పుడూ కూడా ఏది చదివినా కానీ ఇంకేదో చదవాలనే భయంలో ఉంటారు.
ఒక టెస్ట్ అనేది మనకి ఏం చెప్తుందంటే మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. రెండోది, ప్రతి ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని ఆ టాపిక్ చదివాక ఆ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఆ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల యూపీఎస్సీ మీకు ఎటువంటి పరిజ్ఞానం కావాలని కోరుకుంటుందో మీకు అర్థమవుతుంది. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తర్వాత మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకొని ఆ టాపిక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక 10 రోజుల ముందు ఒక 3 ఫుల్ లెంత్ టెస్ట్లు, అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి యూపీఎస్సీ కండక్ట్ చేసే స్టైల్లోనే ఉన్న టెస్ట్లు ఒక 3 తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. అలా కాకుండా 100ల కొద్ది టెస్టులు రాయడం వల్ల మీకు సమయము వృధా అవుతూ ఉంటుంది. మీరు అన్నట్టు అంటే పరీక్ష దగ్గరకు వస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంటుంది. అంటే మీరు అన్నట్టు ఎంత చదివినా ఇంకా చదవాల్సి ఉందేమో అని ఒక వస్తుంటుంది. కాబట్టి అది ప్రణాళిక, ఈ రోజువారీ ప్రణాళిక ఎలా ఉండాలి, సుమారు రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది అభ్యర్థులందరిలో తెలుస్తుంది ప్రశ్న. సో చాలామంది నేను 15 గంటలు చదువుతున్నాను, 16 గంటలు చదువుతున్నాను ఇది చెప్తారు. ఎగ్జామ్ ఇంకా 100 రోజుల్లో ఉంది కాబట్టి రోజుకి 12 గంటలు మీరు చదవగలిగితే అది అత్యుత్తమం. 15-16 గంటలు నిద్రపోకుండా చదివితే మీరు అది సస్టైన్ చేయలేరు. సో రెగ్యులర్ రోజుల్లో నేను 8 గంటలు చదవండి అని చెప్తాను. 100 రోజుల ముందు ఒక 4 గంటలు పెంచుకోండి. అండ్ 8 గంటలు మీరు చదివితే 4 గంటల సమయము రివిజన్ చేసుకోవడానికి పెట్టాలి. ఆ రివిజన్ 4 గంటలు 1 గంట టెస్ట్ రాయడానికి పెట్టాలి. మీరు అన్నట్టు 100 రోజుల సమయం ఉంది. అయితే చివరి రోజు వరకు కొత్త విషయాలు నేర్చుకోవాలా, నేర్చుకున్న వాటికే ఎక్కువ సమయం మళ్ళీ రివిజన్ కేటాయించాలి, ఈ మధ్య సమయాన్ని ఎలా గడపాలంట? సో జ్ఞానాన్ని మార్కులుగా మార్చుకోకపోతే ఈ ఎగ్జామ్లో విజయం రాదు. జ్ఞానాన్ని మార్కులుగా ఎలా మార్చుకోవాలి, దీనికోసము మనము చదివింది ప్రశ్నకు అనుగుణంగా అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ ఈజ్ రివిజన్, ప్రాక్టీస్. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రివిజన్ లేకుండా మీరు ఎక్కువ చదువుకుంటూ పోయారనుకోండి, ఏది కూడా ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రాదు. అండ్ చివరి క్షణం వరకు చదువుతూ ఉంటే ఎగ్జామ్ మీద భయం పెరుగుతుంది. 15 రోజుల ముందు పుస్తకాలన్నింటినీ కొత్తవి నేర్చుకోవడం అనేది మానేసేయాలి. ఇప్పుడు వరకు చదివిన మొత్తాన్ని స్థిరీకరించుకోవాలి, అంటే స్టెబిలైజ్ చేసుకోవాలి మీ మైండ్లో. అండ్ చదివే క్రమంలోనే ఎగ్జామ్కి అనుగుణంగా మీ నాలెడ్జ్ని మార్చుకోవాలి. అంటే మీ జ్ఞానాన్ని మార్కులుగా మార్చుకునే ప్రక్రియ మొదలు పెట్టాలి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ కొడుతున్న అభ్యర్థులు కనిపిస్తున్నారు. అలాంటి మొదటి ప్రయత్నంలో చేస్తున్న వారికి మీరు ప్రత్యేకంగా ఇచ్చే సూచనలు ఏంటి? మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయిన పిల్లల్ని చూస్తే ఒకటి, ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిలిమ్స్ చదువుతున్నారు. ఈ ప్రిలిమ్స్తో పాటు ఎంతో కొంత వాళ్ళు మెయిన్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు పాలిటీ చూస్తున్నాం అనుకోండి, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మనకి ప్రిలిమ్స్కి ఉంది, మెయిన్స్కి ఉంది. వాటిని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకసారి ప్రీవియస్లీ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది ఒకసారి చూసుకుంటే ఎంతో కొంత మనకి ఆ తక్కువ టైం, ప్రిలిమ్స్ మెయిన్స్కున్న మధ్యలో ఉన్న తక్కువ టైంని మేనేజ్ చేయగలుగుతాం. రెండోది, ఫస్ట్ అటెంప్ట్లే రావాలి అనే ఒక స్ట్రెస్ మాత్రం పెట్టుకోకండి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసేవాళ్ళు 18-20% మందే ఉన్నారు. మీరు నాకు ఇప్పుడు కాకపోతే ఏమైపోతుందనే భయం మీ మనసులోకి వస్తే ఎగ్జామ్ చాలా పెద్దదిగా భూతంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్ అటెంప్ట్లో రావాలన్నది మీకు మోటివేషన్ అవ్వాలి, కానీ స్ట్రెస్ కాకూడదు. రెండోది, ఈ ఎగ్జామ్లో క్లియర్ చేయడానికి నాలెడ్జ్ ఒక్కటే కాదు, ఎంతో కొంత మీకు ఇంటర్వ్యూ కానీ చాలా విషయాలు కలిసి రావాల్సింది కూడా ఉంటుంది. సో మోటివేషన్ తగ్గకుండా మీ ప్రయత్నం మీరు ఎటువంటి విఫలం కాకుండా చేస్తూ ఉంటే సక్సెస్ మీ ముందుట వస్తుంది. మీరు అన్నట్టు అంటే గతంలో ప్రిలిమ్స్ రాసి ఉత్తీర్ణత సాధించలేకపోయి మరో ఒకటో ప్రయత్నమో రెండో ప్రయత్నమో చేస్తున్న అభ్యర్థులు ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదట అసలు పోయినసారి పరీక్షలో మనం చేసిన తప్పులేంటి అంటే, జనరల్ స్టడీస్ నేను ఎన్వైరన్మెంట్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ పూర్తిగా కవర్ చేయలేకపోయానా, అలా కాకుండా CSAT పేపర్, యాప్టిట్యూడ్ పేపర్ని కంప్లీట్ చేయలేకపోయానా. అంటే CSAT పేపర్లో పోయిందనుకోండి, ఒక 1 మంత్ టైము, అట్లీస్ట్ 30 రోజులు CSATని కాన్ఫిడెన్స్ తెచ్చుకునే లెవెల్లో ప్రాక్టీస్ చేయండి.
అలా కాదు, జనరల్ స్టడీస్లో నేను సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేయలేకపోయాను, మళ్ళీ ఒకసారి చదవండి. చదివినా కానీ నెగిటివ్ మార్కింగ్లో ఎక్కువ పోతున్నాయి. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎంత పోతుంది, ఎలాంటి క్వశ్చన్స్లో నెగిటివ్ మార్కింగ్ పోతుంది అనేది ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. పక్కా ప్లానింగ్ ఉంటేనే పూర్తి స్థాయి వరకు చివరి వరకు చేరగలుగుతారు. అయితే ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్యలో తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత మెయిన్స్తో ప్రారంభిస్తే అక్కడ ప్రారంభించవచ్చా, లేక రెండు సమాంతరంగా ప్రిపేర్ కావాలా, ఎలా ఉంటుంది ప్లానింగ్? ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసామనుకోండి, అంటే చాలా క్వశ్చన్స్ కాన్సెప్చువల్గానే ఉంటున్నాయి. అంటే ఇన్ రిఫరెన్స్ టు అని ఒక స్టేట్మెంట్ పెట్టేసి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఈ మధ్య జరిగిన విషయాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది కాన్సెప్ట్ బేస్డ్గానే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మెయిన్స్ ప్రిపేర్ అవడం వలన మీ ప్రిలిమ్స్లో స్కోర్ చేసుకునే తీరు పెరుగుతుంది. అంటే సంపూర్ణమైన జ్ఞానం మెయిన్స్ ఎగ్జామ్లో వస్తుంది. ఆ పరిపూర్ణత ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కూడా మెయిన్స్ని ప్రిలిమ్స్ని సపరేట్గా చూడరు, మెయిన్స్ కోణంలో ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అవగాహన పెంచుకోవడం అనేది రెండిటికి అవసరము. సబ్జెక్టుల పరంగా చూస్తే 60% సబ్జెక్టులు మెయిన్స్వి ప్రిలిమ్స్లో కూడా ఉన్నాయి. ఆ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ మెయిన్స్కున్న సబ్జెక్ట్స్ని కామన్గా ప్రిపేర్ అయితే మంచిది ఎప్పుడు కూడా. అండ్ అవి కాని సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్ మెయిన్స్లో లేని సబ్జెక్ట్స్ ఏవైతే, ప్రిలిమ్స్లో లేకుండా మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిలిమ్స్ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆప్షనల్ అనేది ప్రస్తుతం దాన్ని టచ్ చేయకండి. ఆప్షనల్ అనేది ప్రిలిమ్స్ తర్వాత టచ్ చేస్తే బాగుంటుంది. ఇది అంటే సివిల్ సర్వీసెస్లో ఎలా విజయం సాధించాలి, ముఖ్యంగా ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది, దానికి ఎలా ప్రిపేర్ కావాలనే విషయాలపైన డాక్టర్ రాంబాబు గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ రమణ మహేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.